కడ్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహావన్ యాగం 3 కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం వైభవపేతంగా కొనసాగనుంది. డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మొదటి రోజు కార్యక్రమాల్లో 225 గంటల అఖండ ధ్యానం పరిణిత పత్రి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు, మాస్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. బ్రహ్మశ్రీ పత్రిజీ జన్మదినం రోజైన నవంబర్ 11న కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో రథయాత్ర ప్రారంభమై అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభమయ్యే డిసెంబర్ 21న మహేశ్వర మహాపిరమిడ్కు చేరుకోగా మాస్టర్లు, ధ్యానులు ఘనస్వాగతం పలికారు. భారీ ఊరేగింపు నిర్వహించి నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరిణిత పత్రితో పాటు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి, అది పత్రిగారి కళ. నిజంగా 40 సంవత్సరాల కృషి పత్రిగారిది. ఆ కృషి రిజల్టే ఈరోజు 21 డిసెంబర్ 2024 వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గొప్ప వరం మనకి, పిఎస్ఎస్ మూమెంట్ వాళ్ళకి. నిజంగా అంతకుముందు మనం దీంట్లో ఉండడం ఇంకొక భాగ్యం మనకి. చాలా చక్కగా ఈరోజు 1:15 నిమిషాలు ధ్యానం చేశాము. ఎంత అద్భుతమైన రోజో ఈరోజు, మన జీవితంలో మర్చిపోలేని రోజు, మరుపురాని రోజు, వరల్డ్ మెడిటేషన్ డే. 40 సంవత్సరాల పత్రిజీ కృషి, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సంకల్పం. చూడండి, కార్యకారణ సంబంధం లేదే ఏది జరగదు అంటారు. 2024 చాలా గొప్ప సంవత్సరం. ఈరోజు డిసెంబర్ 21న కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాం. దీనికి నాంది 15 సంవత్సరాల క్రితమే నాంది పలికారు గురువుగారు. మరి ఈరోజు డిక్లేర్ చేస్తారు వరల్డ్ మెడిటేషన్ డేగా అని గురువుగారి విజన్. మరి మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు ఏకధాటిగా అఖండ ధ్యానం పెట్టాలి అని గురువుగారి పుట్టినరోజున నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అసలు ఆ రోజు మేము ఎంత ఆనందపడ్డామో. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పిరమిడ్ని మనం అకామిడేషన్కి వాడుకుందాం. ఈ సంవత్సరం లేదు, ఓన్లీ మెడిటేషన్. అక్కడ ఎవరు పడుకోవడానికి లేదు. 225 గంటల ధ్యానం జరగటం అంటే ఒక అద్భుతమైన విషయం. దీనికన్నా నాంది ముందుగా ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణానికి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఒక్కో పిరమిడ్లో, ఒక్కో సెంటర్లో 24 గంటల అఖండ ధ్యానం చేస్తూ చేస్తూ వచ్చి నవంబర్ 11న ఇక్కడ 24 గంటల ధ్యానం నిర్వహించడం. అదే రోజు 225 గంటల ధ్యానం చేద్దామని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం. అది ప్రకటించిన తర్వాత వెంటనే వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అన్నది నిజంగా తలుచుకుంటే మన చేత, మనకే తెలియకుండా మన చేత ఈ విశ్వం మన ఎంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహింపజేస్తుందో తలుచుకుంటే ఆనందం ఉప్పొంగుతుంది. మరి అలాంటి ఒక గురువు గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? మనం ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తూ, ధ్యానం చెప్తూ, శాకాహారం గురించి తెలియచేస్తూ, పిరమిడ్ శక్తి గురించి తెలియచేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేపట్టడమే మనందరం చేయవలసిన బాధ్యత, మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. మనం ఉన్నామనే భరోసాతోనే సార్ మనకి ఈ పనిని అప్పచెప్పారు. మన శక్తి మనకు తెలియదు, కానీ మనల్ని నడిపిస్తున్న మన గురువుకు తెలుసు మన శక్తి ఏంటో. అందుకే ఈరోజు అందరం సంబరాలు చేసుకుందాం. వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఒక్కసారి గురువు గారికి చేయకూడదాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ జ్యోతి ప్రజ్వలన జరిగింది దక్షిణ భారతదేశంలో. ఈ కైలాసపురి అనేది ప్రతి ఒక్క ధ్యానికి పుట్టినిల్లు లాంటిది. ఈ కైలాసపురిలో కూర్చొని మనందరం కూడా 21 డిసెంబర్ వరల్డ్
మెడిటేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గర్వకారణమైన విషయం. ఈ కైలాష్పురికి, సరస్వతి ప్రాంగణానికి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 40 సంవత్సరాలుగా మీరు అందించిన జ్యోతిని ఉత్తర భారతదేశంలో చాలా విస్తారంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అత్యద్భుతంగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా 400 మంది 500 మంది మినిమం మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా ఏ కార్నర్కి వెళ్ళినా కూడా మేము ఆలోచించుకొని వెళ్తున్నాము, ఓకే 200 మంది అక్కడ ఉంటారేమో, వెళ్ళి చూస్తే ఒక 500 మంది గ్యాదర్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. పితామహ గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. చాప కింద నీరులాగా ఈ ధ్యాన ప్రచారం జరిగిపోద్ది, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అన్నారు. అది కళ్ళారా మనందరం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో రకాల సంస్థలన్నీ కూడా కలిసి ఆధ్యాత్మిక సమ్మేళనం జరగబోతుంది అని చెప్పారు. దాన్ని లిటరల్ గా మనందరం జీవిస్తున్నాము. మహాయోగ ధ్యాన్ కుంభ్ రిషికేష్, నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశానికి ఆధ్యాత్మిక అడ్డగా చెప్పుకునే రిషికేష్లో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఈ సంవత్సరము 14 ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళని పిలిసిగా జరుపుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ట్ ఆఫ్ లివింగ్, చిన్మయ్ సంస్థలు, న్యాచురోపతి, ఇస్కాన్, మహాబోధి ఇంటర్నేషనల్, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా పిఎస్ఎస్ఎంతో కలిసి ఒక ఆధ్యాత్మిక సమ్మేళనానికి నాంది పలికాయి. ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతున్నది. ఈ 21 డిసెంబర్ జరగడం వరల్డ్ మెడిటేషన్ డే ప్రతి ఒక్క ధ్యానికి గర్వకారణం. ఎందుకంటే ఇదంతా జరగడానికి కావలసిన చైతన్య శక్తులందరూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తూ ధ్యానం చెప్తూ పెంపొందించినవే. మనందరం చేసిన కృషి ద్వారానే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి మహాసంకల్పము నెరవేరింది మై డియర్ ఫ్రెండ్స్. మనందరము కలిసికట్టుగా ఎంతో కార్నర్స్కి తీసుకువెళ్తున్నాము. ఉత్తర భారతదేశంలో ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో మహా ధ్యాన యజ్ఞాలు అవుతున్నాయి. ధ్యాన యజ్ఞాలు అవుతున్నాయి, శాకాహార ర్యాలీలు అవుతున్నాయి. చాలా అద్భుతంగా వర్క్ జరుగుతున్నది. సో తెలుగు మాస్టర్స్, తెలుగువాడు వెలుగువాడు అని పత్రి సార్ చెప్పారు. సో ఎక్కడ ఏ పని జరుగుతున్నా దాని మూలము తెలుగులోనే ఉన్నది. కాబట్టి నేను తెలుగులో మీ అందరికీ రిపోర్ట్ ఇస్తున్నాను మేమేం చేస్తున్నాము అని. హిందీ మాస్టర్స్తో ఒకసారి హిందీలో మాట్లాడతాను మై డియర్ ఫ్రెండ్స్. सभी हिंदी भाषियों को, सभी हिंदी पिरामिड मास्टर्स को बहुत बहुत मुबारक, बहुत बहुत मुबारक, हजारों मुबारक. हम सब ध्यान सीखते ही ध्यान प्रचार का मतलब और ध्यान प्रचार की महत्व समझते इमीडिएटली ध्यान प्रचार करना शुरू कर रहे. हजारों दोस्त अपनी घरों में पिरामिड सेंटर्स खोलते हुए इमीडिएटली अपनी एरियाज में सभी को पाम्पलेट्स भेजते हुए, पाम्पलेट्स डिस्ट्रीब्यूट करते हुए हम ध्यान कर रहे. ध्यान के द्वारा हर लेवल की स्वस्थता मिलेगा करके आप सभी अपनी ध्यान प्रचार को आगे बढ़ा रहे. आप सभी को मुबारक माय डियर फ्रेंड्स. हम सब ऐसा हर लेवल पर काम करने के वजह से ही आज थ्रू द मेडिटेशन, ध्यान के द्वारा ही आज रिकॉग्नाइज कर पाए इस आध्यात्मिक शक्ति को. यस माय डियर फ्रेंड्स, दक्षिण भारत देश से इतना कुछ काम हुआ. दक्षिण भारत देश में 40 साल से लाखों पिरामिड मास्टर्स इतना अद्भुत काम करके उसकी शक्ति को उत्तर भारत देश में पहुंचाया. उत्तर भारत देश में पहले से ध्यान होने के बावजूद भी पिछले 5 साल से इतनी तेज गति से ध्यान प्रचार हुआ. उसके पीछे एनर्जी चेंजेस ऑन द अर्थ प्लैनेट. ये 5 सालों में इतनी तेज गति से बहुत सारे पिरामिड सेंटर्स भी आए.
शाकाहार रैलीज हो रहे, महायज्ञ हो रहे, इसमें हम सब शामिल है। एक दो मास्टर नहीं, लाखों मास्टर्स शामिल है। सभी को मुबारक। आज हम सब करके दिखाए 21 दिसंबर को वर्ल्ड मेडिटेशन डे बनाकर। यस माय डियर फ्रेंड्स, अब इसी यज्ञ को आगे बढ़ाते जाएंगे। अब दक्षिण से उत्तर, उत्तर से ग्लोबल लेवल तक हम सब जा रहे हैं। ग्लोबल लेवल पर हमारे मास्टर्स इसी ध्यान की प्रकाश को चारों ओर पहुंचाने के लिए तैयार बैठे। अब हम इस यज्ञ को आगे बढ़ाते जाएंगे। थैंक यू सो मच। लव यू ऑल।